వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎన్నికలకి మళ్లీ ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపీమూర్తికి మద్దతు సంఘాలు తెలియజేశాయి. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేఎస్ఎస్ ప్రసాద్, ఎన్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో పీడీఎఫ్ అభ్యర్థిగా గోపీమూర్తిని మరోసారి ప్రకటించారు. 2021 మార్చిలో జరిగిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో షేక్ షాబ్జీ ఎన్నికయ్యారు. ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. తదనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో గోపీమూర్తి గెలుపొందారు. ఉప ఎన్నిక కావడంతో కేవలం 2 ఏళ్ల 3 నెలల పరిమితే ఈ పదవికి ఉంది. వచ్చే మార్చిలో మళ్లీ ఎన్నిక జరిగే నేపథ్యంలో 10 నెలల ముందుగానే యూటీఎఫ్ తమ మద్దతు సంఘాలతో అభ్యర్థి గోపీమూర్తిని ప్రకటించింది. పీడీఎఫ్ అభ్యర్థి ప్రస్తుతం ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ, గడిచిన 20 నెలల కాలంలో తాను ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని మండలాలు పర్యటించి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఆయా పాఠశాల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశం జరిగింది.